అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్ అండి. మొన్నటి దినమున దేవరకొండలో జరిగినటువంటి బైబిల్స్ కాల్చివేత, కరపత్రికల కాల్చివేత విషయంలో మరి పోలీసు వారు స్పందించి వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో క్రైస్తవ సంఘాలు మరి దేవరకొండ, చింతపల్లి మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కూడా కదిలి వచ్చారు. మరి ఈ విషయంలో పోలీస్ శాఖ వారు స్పందించి వారి మీద కేసు కట్టడం జరిగింది. అయితే మరి ఈ యొక్క కేసు వివరాలు నిన్న రాత్రి మనకు అందాయి. ఎఫ్ఐఆర్ కాపీ డీటెయిల్స్ అన్నీ కూడా. అయితే ఈ కేసు వెంటనే చేయడానికి పోలీస్ వారు సిద్ధంగా ఉన్నప్పటికీ కొంతమంది మరి ప్రోద్బలంతో మరి త్వరగా కాకుండా పోయింది అనేటువంటి ఒక విషయం అయితే తెలుస్తూ ఉంది. అయితే వారి పక్షంగా ఎవరైతే మతోన్మాదముతో బైబిల్స్ని, కరపత్రికలను కాల్చివేశారో ఎన్నో రకాలుగా వారు దీన్ని మరి కేసు కాకుండా చేయాలని, దీన్ని డైవర్ట్ చేయాలని చాలా రకాల ప్రయత్నాలు అయితే జరిగినాయి. దీంట్లో కొంతమంది మరి నామకార్థ క్రైస్తవులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు అక్కడ కాలబెట్టబడినటువంటి బైబిల్స్ కాదు, అవి చిత్తు కాగితాలు కాలబెట్టారనేటువంటి విషయాన్ని మతోన్మాదులు కాదు, కొంతమంది మరి వారికి అనుకూలంగా కొంతమంది వ్యక్తులు అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ వీడియోలో స్పష్టంగా బైబిల్స్ని కాల్చినట్టు లేదు కదా అని ఒక డౌట్ను రేజ్ చేసి ఈ విధంగా వారు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి కూడా కొంతమంది అధికారులు కాల్ చేసి అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ కాల్చినటువంటి వీడియోలో ఎవరి ముఖాలు కనబడడం లేదు, ఎవరు కూడా అక్కడ వ్యక్తులు లేరు అనేటువంటి ఒక విషయాన్ని కూడా వారు కనుక్కున్నారు. మరి వారు నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి కూడా వారు అందరినీ కనుక్కోవడం జరిగింది. కొంతమంది దీన్ని మరి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా కాల్ చేసి దీన్ని కేసు కాకుండా చేయాలి అనేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినట్టు వినబడింది. అయితే మరి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి బైబిల్స్ని, కరపత్రికలను కాల్చినటువంటి వారి మీద ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయింది. దీనిపై మరి ఆర్కేపీ నాయకులు, భారత క్రిస్టియన్ కౌన్సిల్ వారు అందరూ కూడా స్పందించారు. ఈరోజు మరి వారి మీద కేసు అయితే అయ్యిందండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ యొక్క బైబిల్స్ని కాల్చినటువంటి ఈ యొక్క ఫోటోను మీరు చూడొచ్చు. అంతేకాకుండా మనము వారికి ఈ యొక్క కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. దీని వెనకాల అందరూ కూడా సంతకాలు చేశారు. ఆ రోజు అనేక మంది నాయకులు అందరూ కూడా వచ్చారు. వారందరూ వచ్చి మరి వారి మీద కేసు పెట్టడం కొరకు ఆ రోజు నాయకులందరూ కూడా వచ్చి ఎస్ఐ గారికి మనం కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు దాన్ని చాలా మరి వారే మరి మీరు జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి వారు చెప్పారనమాట. అక్కడ ఉన్నటువంటి మండల్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా మండలంలో ఉన్న కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి చెప్పారు. అక్కడ మండల్ ప్రెసిడెంట్ జగన్ గారు ఉన్నారు, పాస్టర్ జగన్ గారు. మొత్తానికైతే ఈ ఎఫ్ఐఆర్ వారి మీద బుక్ అయింది. ఆ ఒక కాపీ కూడా రావడం జరిగింది. ఇది యథార్థవాది ఛానల్ కమ్యూనిటీలో ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి వివరాలను మీకు అందించడం జరిగింది. గనుక చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరికి చుట్టమైతే కాదు, కానీ దాంట్లో మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు అందరం కూడా ఏకమై మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మతోన్మాదానికి వ్యతిరేకంగా. ఈనాడు మరి కొంతమంది ఈ యొక్క సువార్త చేసేటువంటి వారు మరి పర్మిషన్ తీసుకొని చేశారు అక్కడ. కానీ ఇలాంటి ఉదాంతం అనేది జరిగినప్పుడు వారి మీద కేసు పెట్టాలి, కానీ వారు మేము క్షమించి వదిలేస్తామనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉన్నారు. ఇక్కడ బైబిల్ అనేది అందరిది, ఒకరు క్షమించడానికి లేదు. ఈరోజు చట్టాలు ఉన్నాయి, వాటిని మనం గౌరవించాలి. వాటి ద్వారా జరగాల్సిన న్యాయాన్ని జరిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప అతిగా వెళ్ళిపోయి మేము యేసుప్రభువే క్షమించాడు, మేము క్షమిస్తామని చెప్పేసి దేవుని కంటే నీతి మాటలు మాట్లాడడం మంచిది కాదు. కొంతమంది ఈ యొక్క విషయంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దేవుడు ఎవరినైనా సరే క్షమించమని అడిగితే క్షమిస్తాడు తప్ప ఎవరిని పడితే వాడిని క్షమించుకుంటూ వెళ్ళిపోడు. ఇదేంటిదో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో కనబడుతుంది కొందరి విషయంలో. కనుక ఈ విషయాన్ని అందరు గమనించండి. కనుక ఈరోజు చట్టం అనేది ఉంది. భవిష్యత్తులో మళ్ళీ బీజేపీ కనుక వస్తే అన్ని వారు మరి చట్టాలను వారికి అనుకూలంగా మార్చుకునేటువంటి ఒక ప్రమాదం ఉంది. రాజ్యాంగాన్ని మార్చేస్తాం, లౌకికత్వం అనే పదాన్ని తీసేస్తాం, ఓటు హక్కును తీసేస్తాం, ప్రాథమిక హక్కులు తీసేస్తామని ఒక మరి ఈ విధమైనటువంటి వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. కనుక
మరి రాబోయేటువంటి ఎలక్షన్సే ఒకవేళ ఆఖరి ఎలక్షన్స్ ఏమో ఈనాడు చాలామంది ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా. కనుక మళ్ళీ ఎలక్షన్స్ జరగకపోవచ్చు. అలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. బీజేపీకి కనుక 400 సీట్లకు పైగా గెలిస్తే పార్లమెంటులో వాళ్ళు అన్నిటినీ మార్చేటువంటి ఒక ప్రమాదం అయితే ఉంది. భారతదేశం ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఈరోజు మరి మేల్కొని ఒక ఓటు బ్యాంకుగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ యొక్క బీజేపీ వైపు మాత్రం ఎవరు మొగ్గు చూపొద్దు. ఎందుకంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే తీసుకొచ్చే ప్రమాదం కనబడుతూ ఉంది. ఇది మనకు మణిపూర్లో కనబడింది, అంతకుముందు ఒరిస్సాలో కనబడింది. ఒక గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క ఉదాంతాలు ఇంకెక్కువైపోతాయి. ఎందుకంటే మన మణిపూర్లో జరిగింది. ఒరిస్సాలో ఒక గ్రాహం స్టెయిన్స్ గారితో ఒక్కటే జనవరి 30, 1999లో జరిగిన ఇన్సిడెంట్. కానీ మణిపూర్లో మన రీసెంట్గా అలాంటివి కొన్ని వందలు జరిగాయి అక్కడ. అలాంటిది దేశవ్యాప్తంగా జరగకూడదంటే అందరూ కూడా ఒక ఓట్ బ్యాంకుగా మనము ఏకం కావాలి. అంతేకాకుండా చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా మనము ఆశ్రయించాల్సిన అవసరం ఉంది సామాజిక న్యాయం కొరకు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కదిలి రావాలి. క్రైస్తవులు ఇంకా కొంచెం ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థించండి. దేశాన్ని దేవుడు కాపాడాలి, దేశానికి మంచి ప్రభుత్వాన్ని దేవుడు అందించాలని. మరి తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్స్లో క్రైస్తవుల పక్షంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పక్షం కూడా మన క్యాండిడేట్స్ మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ నియోజకవర్గాలలో మరి మన వ్యక్తులను మనం నిలబెట్టుకోవడం కొరకు ఒక కసరత్తు అయితే చేస్తున్నాం. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మీకు తెలిసినటువంటి వారికి పరిచయం చేయండి. ఎవరైనా సరే మరి ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మీరు తెలియచేయండి. వారిని ముందు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క ఓట్లన్నిటిని కూడా ఏపించి మన ఓట్ బ్యాంకును మనం చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భవిష్యత్తు కొరకైనా పనికొస్తుంది. కనుక మేధావులు, ఆలోచన పరులు, మరి పరిపక్వంగా ఆలోచించేటువంటి వారు ఈ విషయాలను పట్టించుకుంటారని ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.